నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైకాపా సానుభూతి పరులని కొన్ని ప్రశ్నలు కలవరపరుస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్లను కేటాయించే విషయంలో ఆలోచిస్తున్నదేంటి? ఎందుకు ఖచ్చితంగా గెలుస్తారని అంచనాలున్న బలమైన సిట్టింగ్ అభ్యర్థులను కూడా మార్చడం జరుగుతోంది? ఎందుకు అక్కడక్కడ అనామకులకి టికెట్లు ఇవ్వడం జరుగుతోంది? ఒకరి స్థానంలో మరొకరిని ప్రత్యామ్నాయంగా పెట్టినప్పుడు అతనికి కనీసం ప్రజల్లో మొహం చెల్లాలి కదా. అప్పటి వరకు తలలో నాలుకలా ఉన్న నాయకులకి కాక కొత్త వ్యక్తికి ఓట్లు వేస్తారా జనం? ఒకవేళ అభ్యర్థి మొహం చూసి కాదు, తన ఇమేజ్ను చూసి మాత్రమే ప్రజలు ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? అలాంటప్పుడు మార్చడం దేనికి? ఒకరికి ఊహించని సంతోషాన్ని కలుగచేయటానికి ఊహించుకుంటున్న వాడిని మనస్తాపానికి గురి చేయటం దేనికి? దీనికి తోడు సరిగ్గా ఎన్నికల వేళ రెబల్స్ ని పెంచి పోషించుకోవటం దేనికి? ఇవన్నీ సమాధానం అర్థమయ్యి అవనట్టుగా ఉన్న శేష ప్రశ్నలే. నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరులో మానుగుంట మహీందర్ రెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి, వీళ్లంతా టికెట్లు దక్కక భంగపడ్డ ఉద్దండ నాయకులు. వీళ్ల స్థానంలో వీరికంటే బలమైన అభ్యర్థులు నిలబెడుతున్నారా అంటే కాదు. వీళ్ల వల్ల గెలుపు మీద అనుమానం ఉందా అంటే అదే కాదు. మరి ఏం నిరూపిద్దామని ఈ మార్పులు? అప్పట్లో ఎన్టీఆర్ నా కాలి చెప్పును నిలబెట్టా గెలిచి తీరుతుంది అని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఇమేజ్ను నిరూపించుకోవాలని అనుకుంటున్నారా? ఇదే నిజమైతే ఇదంతా మంచికా చెడుకా అనేది ఎన్నికల ఫలితాలొస్తే తప్ప తెలీదు. ఎన్నికల రణరంగంలో ఎక్కడ అతి నమ్మకంతో తప్పటడుగులు వేయకూడదు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు, కానీ ఆదమరపు పొరపాటు పనికిరాదు. రాజకీయాల్లో హత్యల కంటే ఆత్మహత్యలే ఉంటాయంటారు. తప్పులు చేసి దెబ్బతింటే ప్రత్యర్థికి కలిసొచ్చేలా చేసినట్టే. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కేవలం గెలుపు కాదు, 175కి 175 స్కోర్ అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేశారు. అంతకాకుండా ప్రస్తుత 151కి ఒక్క సీటు ఎక్కువ గెలిచినా చాలు, 175కి 175 వచ్చినంత గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఇన్నేసి అర్థం కాని మార్పులతో ఆ సంఖ్య సాధ్యమా అనిపిస్తోంది. చూస్తుంటే బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఊపులో సిట్టింగులైన అగ్రకులాల వారిని తప్పిస్తున్నట్టుగా ఉంది. అయితే ఎక్కడ వాడే మంత్రాన్ని అక్కడ వాడాలి. ఎన్నికల వేళ సరిగ్గా టికెట్లు కేటాయించే సమయంలో బీసీ మంత్రం వాడటం బెడిసి కొడుతుందేమో అని అనుమానం చాలా మందిలో ఉంది. అలాగని బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయటం లేదనా? ఇప్పుడు ఈ బుజ్జగింపుకు అంటే అలాంటిదేమీ లేదు. వైకాపాలో బీసీలంతా గుర్రుగా ఉన్నారంటే అదీ కాదు. బీసీలకు ఎంత చేస్తే అంత కృతజ్ఞత చూపిస్తారని ఆయనేమైనా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా అంటే అది అంతకన్నా కాదు. ఎందుకంటే బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వదగ్గ గౌరవం ఎంతో ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన కుటుంబ సభ్యులకు గౌరవనీయమైన పోస్టులు ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అలిగి ఎదురు తిరుగుతున్నారు. పార్టీ మారిపోయే ఊపులో ఉన్నాడు. ఇవన్నీ చెబుతూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ వైకాపా నాయకుడు నందిగామ సురేష్కు ఇచ్చే గౌరవంలో కనీసం సగం కూడా తమకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదు అని అన్నారు. బయటేమో రెడ్లకు ఆయన ఏదో ప్రత్యేకంగా చేసేస్తున్నాడని అనుకుంటున్నారు. నిజానికి ప్రస్తుతం మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ మాదిరి ఫీల్ అవుతున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తర్వాతే మేము అని నీరసంగా చెప్పాడు. ఏ నిర్ణయమైనా మంచిదా చెడ్డదా, జెండా నిలబెట్టేదా లేక కొంప ముంచేదా అనేది ఫలితాన్ని బట్టే తెలుస్తుంది తప్ప ముందుగా చెప్పడం కష్టం. ఒకవేళ ఇలాంటి నిర్ణయాలతో వైకాపాకి ఊహించిన విజయం వస్తే మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డిని జగన్నాటక సూత్రధారి అని, అసమాన ప్రతిభావంతుడని జయహో నినాదాలు చేయొచ్చు. తేడా వస్తే మాత్రం అవే నిర్ణయాలను చూపి తెలిసి తప్పు చేశాడని భారంగా నిట్టూర్చవచ్చు. ఏం జరగనుందో కాలమే చెప్పాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.